కొలెస్ట్రాల్ తో ఇబ్బంది పడుతున్నారా? డయాబెటిస్ రివర్స్ చేసుకోవాలా? డైట్ తో పరిష్కారం. కాంటాక్ట్ ఫంక్షనల్ న్యూట్రిషన్ వినీషా రెడ్డి. కానీ గొల్లపూడి గారు, సినిమా రంగంలోకి ఎంటర్ అయ్యాక మీకు నేమ్, ఫేమ్, పాపులారిటీతో పాటు రెమ్యూనరేషన్ కూడా బాగా వస్తుంది ఆబ్వియస్గా. ఎందుకంటే అంతకుముందు మీరు ఎన్నన్నా రచనలు చేసి ఉండొచ్చు, ఎన్నో పుస్తకాలు, నాటకాలు ఎన్నో రాసి ఉండొచ్చు. బట్ యు ఎంటర్డ్ ఫిల్మ్స్, అసలు కంప్లీట్ ఇట్స్ డిఫరెంట్ డైమెన్షన్ కదండి. నా జీవితంలో గొప్ప అదృష్టము చెప్తాను ప్రేమ. ఎప్పుడు నువ్వు నమ్మాలి, డబ్బు మీద నాకు దృష్టి లేదు. నువ్వు ఇవాళ ఇలా కట్అవుట్ చూపించి దీనిలో ఇది ఎంత ఉంటుందండి అని నువ్వు అడిగితే నేను తప్పనిసరిగా తప్పు చెప్తాను. ఐ డోంట్ హ్యావ్ ది కాన్సెప్ట్ ఆఫ్ మనీ ఈవెన్ టుడే. ఓకే, యూ షుడ్ బిలీవ్ మీ. నేను మ్యాథమెటికల్ ఫిజిక్స్ ఆనర్స్ గ్రాడ్యుయేట్ని. బహుశా తెలుగుదేశంలో చాలామంది పుట్టని రోజుల్లో నేను మ్యాథమెటికల్ ఫిజిక్స్ ఆనర్స్ గ్రాడ్యుయేట్ని. నాకు 100 రూపాయలు నోట్లు ఇచ్చి లెక్క పెట్టమంటే 99 అయినా లెక్క పెడతాను, 101 అయినా లెక్క పెడతాను. 101 లెక్క పెట్టినప్పుడు కలిసిపోతాను. నేను కాన్సెప్ట్ ఆఫ్ మనీ లేదు. ఇంతే కాదు, ఐ డోంట్ హ్యావ్ ఎనీ అర్జ్ టు ఎర్న్ మనీ. అయితే పెళ్ళైనప్పటి నుంచే కాదు, ముందు రోజుల నుంచి కూడా నాకు 100 రూపాయలు జీతం ఉన్నప్పుడు 125 రూపాయలు వచ్చేది. ఎందుకంటే కథ రాసేవాడిని. ఓకే, 125 రూపాయలు జీతం ఉన్నప్పుడు 150 రూపాయలు వచ్చేది. ఇంక నాటికి రాసేవాడిని. 150 రూపాయల జీతం ఉన్నప్పుడు ఇంకేదో వచ్చేది. నాకు 1000 రూపాయల జీతం ఉన్నప్పుడు 2000 వచ్చేది. 10,000 రూపాయలు ఉన్నప్పుడు 20,000 వచ్చేది. ఎప్పుడూ నేను డబ్బుకు వెతుక్కోలేదు, ఎప్పుడూ నేను డబ్బు కోసం శ్రమపడలేదు, ఎప్పుడూ నా దగ్గర డబ్బు లేకుండా పోలేదు. మనీ వాజ్ నెవర్ ఏ ప్రాబ్లమ్ ఇన్ మై లైఫ్. ఓకే, ఐ నెవర్ ఎవర్ హ్యాండిల్ మనీ. మా ఆవిడ తిడుతూ ఉంటుంది. ఇప్పుడు ఆవిడకి 76 ఏళ్ళు. నా దుంప తెంచి పెళ్ళైన కొత్తలో బాగుండేది సరదాగానే. 56 ఏళ్ళు మా ఇద్దరికి పెళ్ళి. ఆ రోజుల్లో ఈ డబ్బంతా నా మొహం మీద పారేషేర్ చేసుకునేవాడిని. ఇప్పుడు నేను ముసిల్దాన్ని అయిపోయాను, ఇవన్నీ హ్యాండిల్ చేయలేని డబ్బులు. ఇప్పుడు ఇస్తే నేను ఎక్కడ తెచ్చేది? ఇప్పుడు మళ్ళీ కొత్తగా మొదలెట్టాలి. ఈ 10 రూపాయల నోటు ఎవరికి ఖర్చు పెట్టాలి? ఈ డబ్బు గ్యాస్కి ఇవ్వాలి, ఈ డబ్బు ఇంకోటికి ఇవ్వాలి. నవ్ ఐ కాంట్ డూ ఇట్ ఆల్ ఓవర్ అగైన్. ఐ వాజ్ నెవర్ డూయింగ్ ఇట్. సో ఎప్పుడూ డబ్బుకు ప్రాబ్లం లేదు. ఎప్పుడూ నాకు కావాల్సిన డబ్బు కంటే నా దగ్గర ఎక్కువ డబ్బే ఉండేది. ఎప్పుడూ డబ్బు మీద దృష్టి లేదు. ఇది గొప్ప అదృష్టాల్లో ఒక అదృష్టం. నిజమేనండి. సో ఐ నెవర్ వెంట్ ఆఫ్టర్ మనీ. మనీ వాజ్ ఆల్వేస్ దేర్ వెన్ ఐ వాంటెడ్ ఇట్. సో ఎప్పుడు మనీ కోసము కానీ ఆదాయం కోసం కానీ ఎప్పుడూ నా ఆర్ట్ని కాంప్రమైజ్ చేయలేదు. అది నేను అదృష్టంగా చెప్పుకుంటా. డబ్బు నాకు చాలా వచ్చింది అంటే నాకంటే గొప్పవాడు మహానుభావులు చాలామంది ఉన్నారు. ముఖేష్ అంబానీ ఇంకా గొప్పవాడు, ఇంకోటి మహానుభావుడు ఉంటాడు. బట్ ఐ వాజ్ ఆల్వేస్ ఏ హ్యాపీ మ్యాన్, సెల్ఫ్ సఫిషియెంట్ మ్యాన్. ఐ హ్యాడ్ దట్ ఎక్స్ట్రా రూపీ ఇన్ మై పాకెట్. I never longed for it. I know it is always there for the asking, but I always saw to it that I never compromised for that extra rupee that made what I am today. అయితే ఒక విషయం అండి, మనీ వాజ్ నెవర్ అ ప్రాబ్లమ్ ఆర్ మనీ వాజ్ నెవర్ అన్ ఇష్యూ ఆర్ మనీ వాజ్ నెవర్ ఇంపార్టెంట్. I never chased money. It was there. నువ్వు నమ్ము, ఆ రోజుల్లో 10 రూపాయలు ఇచ్చేవారు రెమ్యూనరేషన్. నేను మాట్లాడేది మీ నాన్నగారి చిన్నతనంలో. మీ నాన్నగారు నేను ఒక వయసు పడవాను అనుకుంటున్నాను. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఎప్పుడు 1959-60లో 61లో రెమ్యూనరేషన్ 10 రూపాయలు. నాకు పెళ్ళైన రోజుల్లో 100 రూపాయలు తులం బంగారం. ఇవాళ ఎన్ని 36,000 రూపాయలు, 37,000 రూపాయలు దిక్కుమాల బంగారం. నాకు తెలియదు అది ఎంతో. ఏమైనా ఎందుకు చెప్తున్నానంటే, ఇట్ వాజ్ దేర్ ఫర్ మీ. అయితే రెమ్యూనరేషన్ మీకు ఇంపార్టెంట్ అవ్వకపోవచ్చు, మనీ మీకు ఇంపార్టెంట్ అవ్వకపోవచ్చు, కానీ మీరు ఏదైతే చాలా ప్రేమించారో, దేన్నైతే ఎంతగానో ఇష్టపడ్డారో మీ రచన, ఆ రచనని చాలా కాలం మీరు వదిలేయాల్సి వచ్చింది సినిమాల వల్ల. అది మన చేతుల్లో ఏం లేదు ప్రేమ. చిన్న విషయం చెప్తాను. దేర్ ఆర్ ఫ్యూ థింగ్స్ ఇన్ లైఫ్ ఫర్ విచ్ యూ డోంట్ లాంగ్. దే హ్యాపెన్. వెన్ దే హ్యాపెన్ యూ హ్యావ్ నో చాయిస్ ఎక్సెప్ట్ టు ఎంబ్రేస్ ఇట్. అంతే, ఇక అర్థమైంది కదా. ఏమాత్రము వీలున్నా నువ్వు నమ్మి మాట చెప్తున్నాను, కెమెరా ముందు చెప్తున్నాను ఈ మాట. నేను నటించకుండా బయట ఉండాలనే ప్రయత్నం నేను ఆ రోజుల్లో కూడా చేశాను. మొదట్లో సినిమా నటిస్తూ ఆహా గొప్పగా సినిమా నటిస్తున్నాను సంతోషించలే. ఎందుకయ్యా ఈ దిక్కుమాలిన షూటింగ్, రాత్రి 12 గంటలకు నాకు షూటింగ్ ఎందుకయ్యా, ఎందుకు చంపేస్తున్నారు నన్ను ఏడుస్తూ చేశా.
ఇప్పటికి కూడా ఎక్కువ శ్రమ పడితే నేను అనవసరమైన రంగాల్లో పడుతున్నానేమో అండ్ ఇట్ వుడ్ నాకు నేను గొప్ప నటుడిని అని అనిపించకపోవడం వల్ల నాకేం నష్టం తగిలేది కాదు. గొప్ప రచయితని అనిపించుకుంటూ ఉంటే నా ఇగో ఎక్కడో దెబ్బతిని ఉండేది. బట్ ఇవాళ రెండు కలిసి వచ్చాయి నాకు. అది అదృష్టం. ఇప్పటికీ కూడా నాకు ఎక్కువ కష్టపడితే మనసులో మూలైన ఈజ్ ఇట్ వర్త్ ఇట్, డూ యూ హ్యావ్ టు స్ట్రగుల్ ఫర్. నాతో ఎప్పుడు ఆ మాట అంటూ ఉండేవారు. జగ్గయ్య గారు ఎక్కడ ఉన్నాడు పాప, పడిపోయాడు. ఆ రోజుల్లో అనేవాడు, మారుతిరారు మీరు ఇవాళ చెప్పి సాధించుకునే లెవెల్ మీకు వచ్చింది, ఒక 6 తర్వాత పని చేయనని చెప్పండి, మరేం పర్వాలేదు అనేవాడు. ఎప్పుడు నేను ఈ మాట అంటాను. ఇవాళ ఎవరైనా చెప్తే నా మేనేజర్కి చెప్తా, 6 తర్వాత పని చేయను, ఇష్టం ఉంటే చేస్తాను. నువ్వు డబ్బు మీకు వచ్చి పడిందని నువ్వు అన్నావు కదా, డబ్బు నాకు ఎక్కువ అక్కర్లే, కానీ డబ్బు అనే స్కేల్ని, డబ్బు అనే స్కేల్తో నా టాలెంట్ను కొలవడాన్ని నేను ఎప్పుడూ నా ఈగోతో రాజీ పడను. నాట్ దట్ ఐ వాంట్ ఇట్, బట్ దట్ ఈస్ ది స్కేల్ విత్ విచ్ యూ డిసైడ్ ది కాంపిటెన్స్ ఆర్ అదర్వైజ్ ఆఫ్ ఎన్ యాక్టర్. అందరికీ 10 రూపాయలు ఇస్తే నేను 11 రూపాయలు తీసుకుంటానయ్యా. 11 రూపాయలు అవసరమే కాదు, నేను 11 రూపాయలు నట్టున్నానని చెప్పుకోవడానికి. అదే మీ వస్తుంది నీకు అర్థమైంది కదా. ఇట్ ఈస్ ది స్కేల్. అదర్వైజ్ హౌ డూ యూ డిసైడ్ ఇట్? వై డూ దే పే 11 రూపీస్ అన్లెస్ ఐఎమ్ పేయింగ్ బ్యాక్ 12 రూపీస్ టు హిమ్? బిజినెస్. అయితే అంత ఆసక్తి, అంత ఇష్టం లేకుండానే ఎన్నెన్ని అవార్డులు కొట్టేశారు. 42వ ఏట 43వ ఏట ప్రేమ, యూ షుడ్ బిలీవ్ మీ. నాకు శాస్త్రిని నా మేనేజర్ ఉండేవాడు, చచ్చిపోయాడు పాపం. నేను చక్కగా స్నానం చేసి, నేను బీఎస్సీ ఆనర్స్ మ్యాథమెటికల్ ఫిజిక్స్ వాడిని, స్టేషన్ డైరెక్టర్గా పనిచేస్తున్న వాడిని, ఆఫీసర్ని, చక్కగా మంచి జీవితాన్ని గడిపిన హైబ్రో లైఫ్ని గడిపిన వాడిని. చక్కటి మల్లు పంచులు మంచి లుంగి లాల్చీ కట్టుకుని బయటకు వస్తే 5 కార్లు వెయిట్ చేసేది. ఏమిటయ్యా ఈ కార్లు, ఎందుకయ్యా ఇది? సార్ ఒక్క షాట్ సార్ వీళ్ళు రెడీగా పెట్టుకున్నారు సార్, మీరు అక్షంతలు వేసే షాట్ క్లోజ్ అవుట్ ఉండిపోయింది మీది అన్నపురంది సార్. ఇది ఎవరయ్యా? ఇది అది ఏదో చెప్పేవాడు. అది ఇంకోటి ఇది ఎవరిది? ఇది సార్ మీ కాల్ షీట్. ఈ 2 కార్లు నా వెనకన వస్తుండేవి. ఐ హేటెడ్ ఇట్. I can't tell you how happy I am, relaxed I am today. But I did it. అంత ద్వేషిస్తూ అంత అద్భుతంగా ఎలా సంవత్సరానికి 31 సినిమాలు చేశాను. నమ్ముతావా? నమ్ముతాను. 31 సినిమాలు. అది నీ అమ్మ అక్కడ ఏం పిక్చర్లు. నాకు డబ్బులు తెలియవు. మా ఆవిడకి తీసుకుంటూ ఉండేది. నువ్వు చెప్తాను, ఆడపిల్లవ కనుక చెప్తున్నాను నేను, ఈ చేత్తో అన్నం తినేవాడిని, చెయ్యి ఏం అన్నం తింటుందో నాకు తెలిసేది కాదు. అంత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు, అంత బిజీ. లెట్ మీ టెల్ యూ నౌ బిఫోర్ ది కెమెరా. ఇవాళ నేను నాకు 30-35 సంవత్సరాలు బట్టి మా ఇంట్లో కుక్స్ ఉన్నారు. అనుమానం ఏముంది, ఇక్కడ కూడా కుక్ ఉంటుంది. నేను ఇవాళ కూర్చుని పొద్దుటే లేచిన తర్వాత పళ్ళు తోముకొని అన్నీ అయిపోయిన తర్వాత ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి ఇవాళ ఏ కూర తినాలో నేను సెలెక్ట్ చేసుకొని ఆ కూరలన్నీ నేను కట్ చేసి ఆ కుక్ వస్తే ఆవిడ ముందు పెడతా. ఆవిడ సిగ్గుపడిపోతుంది, మీరు చేస్తున్నారేంటని. ఐ ఎంజాయ్ దిస్ ఈజ్ సంథింగ్ ఐ డెంట్ డూ. ఇవాళ నేను క్యాబేజీ కూర తినాలని ప్లానింగ్ ఎప్పుడు చేశాను నేను? నాకు తెలియదు అసలు క్యాబేజీ కూర తింటానని. ఇంకేదో లైఫ్లో ఐ మిస్డ్ ది చైల్డ్హుడ్ ఆఫ్ మై చిల్డ్రన్. యూనో, చచ్చిపోయిన కుర్రాడు ఏమడిగేవాడు? ఆ కుర్రాడు వాడికి పండక్కి బట్టలు ఎవరు కొనేవారు? మా ఆవిడ కొనేది. వాడు అల్లరి పెట్టేవాడా? అప్పుడు ఏం చేసేవాడు? ఐ ఆస్క్ మై వైఫ్ లైక్ ఎనీబడి ఎల్స్. ఐ మిస్డ్ హిమ్. మా అబ్బాయి జ్ఞాపకం వచ్చాడు కానీ చెప్తున్నాను కదా, ఐ మిస్డ్ యూ ఇన్ మై ఫస్ట్ సన్, ఐ మిస్డ్ యూ ఇన్ మై సెకండ్ సన్. యూనో, వాళ్ళు ఎప్పుడు నన్ను డబ్బు అడిగారు, నేను ఎప్పుడు డబ్బులు ఇవ్వలే. జీవితంలో ప్రేమ మనిషి నష్టపోయేవి 2 ఉన్నాయి. ఒకటి చక్కటి ఆనందంగా గర్వంగా ఆడపిల్ల అయితే నీ భర్తతో నీ బిడ్డలతో నువ్వు గడిపే లైఫ్. ఇట్ ఈస్ యువర్ రైట్, ఇట్ ఈస్ ది స్వీట్నెస్ ఆఫ్ లైఫ్. అదొకటి. రెండోది ఏంటంటే ది ప్రైవసీ. నేను రోడ్డు మీద నడుస్తూ మా ఆవిడతో వెళ్ళి వంకాయలు కొనుక్కుందామా బీరకాయలు కొనుక్కుందామా? వంకాయలు బాగున్నాయండి కొనుక్కుందాం, బీరకాయలు కూడా బాగున్నాయి, బీరకాయలు వద్దండి ఈసారి వంకాయలు. నేను మాట్లాడలేను. అక్కడికి కొంచెం పొగరుగా అయినా గొర్రెల బజార్కి వెళ్ళి నిలబడతాను. అయ్యా వంకాయలు
తీసుకోండి అయ్యా అంటాడు వాడు. నీకు అర్థమైంది కదా. అదే ఈ అభిమానం ఊళ్ళోనే ఉన్నాడు వాడు, ఉమ్. ఉన్నాడు రాజమండ్రిలో జంగారెడ్డిగూడెం ఏదో వాడు. వాడు నన్ను చూడగానే ఇన్ని నిమ్మకాయలు తీస్తాడు, ఈ చేతిలో పెడతాడు. వాడు మొదటి రోజులో అయితే మనకు వచ్చిన కొత్తలో వాడు నమ్మలేపాడు, గొల్లపూడి మారుతురా ఏంటి ఇలా రావడం. ఈ 5 నిమ్మకాయలు నా చేతిలో పెట్టాడు. ఎంత 5 అన్నాను. తీసుకోండి పర్లేదు, ఊరికే తీసుకోవడం ఎందుకు, నేను డబ్బులు ఇస్తాను, నా దగ్గర డబ్బు ఉందయ్యా బాబు, మీ ఇష్టం వచ్చినంత ఇవ్వండి సార్. నువ్వు ఎంత కమ్ముతున్నావు చెప్పవయ్యా. 10 రూపాయలకి ఇవ్వండి సార్. 5 రూపాయలు చాలు సార్. యూనో ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.